గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి వోల్వో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అవగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లుగా సమాచారం. ప్రయాణికులంతా అద్దాలు పగలగొట్టి బయటపడ్డట్లుగా తెలుస్తోంది. గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలవి. గాయపడ్డ బాధితులు ఓ పక్క, కాలుతున్న బస్సు ఓ పక్క మనకు దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి. గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర జరిగింది ఘోర బస్సు ప్రమాదం. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి ఓల్వో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లుగా సమాచారం. ప్రయాణికులంతా అద్దాలను పగలగొట్టి బయటపడ్డట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కడప వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మేము హైదరాబాద్ పెళ్లికి పోయింటివి. 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరినాము. ఇక్కడ వచ్చేలోపు 3:05 కావచ్చు. అంతలోపల వచ్చేలోపల బస్సు ఇక్కడ కింద పడింది. అందరూ తోచినంత తీయడం చేస్తుందా సహాయ అన్ని ట్రాఫిక్ జామ్ అయింది. మా బండి రోడ్డు మీద పెట్టేసి చక్కగా వాళ్ళు వచ్చి మా సహాయ సహకారం మేము అందిస్తాం. బయటికి తీసేసాం. తీసిన కాడికి అందరు తీసి దాంట్లో ఒక ఆయమ ఇద్దరున్నో తెలియదు మాకు. దాంట్లో అయితే ఎంతమంది శబ్దం అయితే వస్తుండే కాపాడని చెప్పి. అంతలోపల మేము దూరం అగ్గి ఎక్కువ లేస్తుండే. దూరం పోతే టైర్ పలిసిందో అది ఏమందో చాలా శబ్దం, భారీతో శబ్దం వచ్చింది దోడ అని చెప్పి. ఆ శబ్దానికి మేము ఇక ముందర పోతుంది. ఆడ మా బండి కాడ వచ్చి ఒక 20 మంది అనుకుంటాము. వాళ్ళకు మాకు మేము వెళ్ళిపోతాం, వేరే మనకు చిత్తూరు పోవాలా, మాకు యాదగిరి బస్సులు నిలబెట్టి పంపేయండి అంటే మేము 3 బస్సులు ఆపితే ఒక్క బస్సు ఆయన ఆపినాడు. 2 బస్సులలో మేము లేదు, మేము ఫుల్ పొందాడు. కర్నూలు డిపో ఆయన నిలబెట్టాడు బండి. నిలబెట్టగానే మేము అతనికి అడిగితే ఆయన వాళ్ళకి పిలుచుకోండి, వాళ్ళకి అంటే లేదు సార్ పిలుచుకోపోతాం, 100 రూపాయలు ఛార్జీలు కావాలి వాళ్ళకంటే పిలుచుకోండి మేము ఇస్తామని చెప్తే వాళ్ళకి అడిగితే మీతో డబ్బులు ఉన్నాయేమంటే సార్ మాత్రం ఫోన్లు లేవు, డబ్బులు ఏం లేవు సార్, మొత్తం కొలాప్స్ మొత్తం ఇచ్చిపోయినాం మేము. ఇంకా వాళ్ళు మాట్లాడి కూడా చేత కాకుండా తలా మా సహకారం అందించి వాళ్ళు బస్సు ఎక్కించి పంపించేది మాతో దొరుకుతాం. లైట్ ఇస్తాడలో చాలామంది బయటకు వచ్చేసరి దాంట్లో ఇది ఒక్కరు ఉండరు, ఎవరో ఎంతమంది అయితే అది లోన పోతేనే తెలుస్తుంది ఎంతమంది ఉంటారు. అంతలో ఒక బస్ శబ్దం వచ్చింది దడ అని చెప్పి అందరూ ఇంకా పక్క జరిగిస్తారు అందరు. గద్వాల్ జిల్లా బీచుపల్లిలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదం బీచుపల్లి వద్ద జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి వోల్వో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అవగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో ఈ బస్సులో 34 మంది ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రయాణికులంతా అద్దాలను పగలగొట్టి బయటపడ్డట్లుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నుంచి కడప వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇది. బస్సు పడిపోవటం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వారికి సహాయం అందించారు. బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద జరిగింది బస్సు ప్రమాదం. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి ఓల్వో బస్సు బోల్తా కొట్టడంతో జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. మరో 10 మందికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. అయితే వారందరినీ కూడా క్షతగాత్రులను కర్నూలు హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రయాణికులంతా బస్సు అద్దాలను పగలగొట్టి బయటపడి వారి ప్రాణాలను రక్షించుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్. అనుశ్రీ, హైదరాబాద్ బెంగళూరు 44వ జాతీయ రహదారిపై జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి సంబంధించినటువంటి యొక్క ఎర్రవెల్లి చౌరస్తా వద్ద 10వ బెటాలియన్ ముందు ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున జరిగినటువంటి యొక్క ప్రమాదంలో ఒక మహిళ సజీవ దహనం కావడం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడినటువంటి సమయంలో ఇంజన్ లో నుంచి మంటలు వచ్చినటువంటి విషయాన్ని గమనించినటువంటి ఒక డ్రైవరు అక్కడ ఉండేటువంటి ప్రయాణికులు అప్రమత్తం చేయడంతో వాళ్ళంతా కూడా అద్దాలు పగలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. అయితే అందులో 3-4 చిక్కుకొని కేకలు వేయడం, రక్షించండి అంటూ కేకలు వేయడం జరిగింది. వెంటనే అప్రమత్తం
మొత్తమైనటువంటి యొక్క NH నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి టోల్ గేట్ వద్ద ఉండేటువంటి ఒక సిబ్బంది కూడా అప్రమత్తమై అందులో కొంతమంది బయటికి తీయడం జరిగింది. కానీ బయటికి రాలేనటువంటి ఒక మహిళ మాత్రం సజీవ దహనమైంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యి అందులో 2 మాత్రం తీవ్రంగా గాయాలు కావడంతో వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగిలినటువంటి వారిని గద్వాల ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఎవరైతే ప్రమాదానికి బయటపడినటువంటి ఒక ప్రయాణికులను వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వేరే బస్సులో వాళ్ళ యొక్క ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా అతివేగం అజాగ్రత్తనే ఈ యొక్క ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి పైన వెళ్లేటువంటి దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి ఒక బస్సులు తరచుగా ఇలాంటి ప్రమాదాలకు గురి కావడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ప్రధానంగా వెళ్ళేటప్పుడు ఆలస్యంగా వెళ్ళినటువంటి యొక్క డ్రైవర్లు సకాలంలో గమ్యానికి చేరేటువంటి క్రమంలో చేస్తుండేటువంటి యొక్క అతివేగం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయంలో గతంలో గమనించడం జరిగింది. అయినా కూడా వేగ నిరోధం చేయడంలో మాత్రం వైఫల్యం చెందినటువంటి ఆరోపణలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం అప్రమత్తం అజాగ్రత్త వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించాల్సింది. కానీ ఈ యొక్క ప్రమాదంలో వీళ్ళంతా కూడా సంక్రాంతి పండుగకు తమ సొంత గ్రామం చిత్తూరుకు వెళ్తుండేటువంటి క్రమంలో ఈ యొక్క ప్రమాదం జరగడంతో మాత్రం అక్కడ విషాద చాలా అలుముకున్నాయి. వెంటనే ఈ యొక్క జాతీయ రహదారి పైన ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పుడిప్పుడే యొక్క ట్రాఫిక్ కూడా క్లియర్ చేసిన నేపథ్యంలో వాహనాలు కూడా వెళ్తున్నాయి. ప్రధానంగా మాత్రం ఈ యొక్క ఘటన మాత్రం అందరినీ సంక్రాంతి పండుగ వేళ కలిసి వేసినటువంటి పరిస్థితి మాత్రం ఉందని. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం క్షతగాత్రుల్ని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారన్నారు కదా, వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఆ గాయపడినటువంటి వాళ్ళు స్వల్పంగా వాళ్ళ అద్దాలు పగలగొట్టుకొని వస్తుండేటువంటి సమయంలో అయినటువంటి చిన్న గాయాలు ఓవైపు అయితే, ఎవరైతే దాంట్లో ఇరుక్కున్న తర్వాత తమను రక్షించాలంటూ ఎవరైతే కేకలు వేశారో అందులో బయటికి వెళ్ళినటువంటి కొంతమంది మాత్రమే ఒకరిద్దరిని స్థానికంగా ఉండేటువంటి NS సిబ్బంది వాళ్ళని బయటికి తీసేటువంటి క్రమంలో కొంచెం బలమైనటువంటి గాయాలైనాయి. వారిని అందరినీ మాత్రం కర్నూలు ఆసుపత్రికి ఒక 2 తరలించడం జరిగింది. వాళ్ళంతా పరిస్థితి మాత్రం ప్రస్తుతం బాగానే, వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం లేదు. ఈ యొక్క మహిళ మాత్రం బయటికి రాలేనటువంటి క్రమంలో వెంటనే ఒక్కసారిగా మంటలంతా అలుముకునేటువంటి క్రమంలో బయటికి చీలైనటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ మంట లేక వేడికి ఎవరు కూడా అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆమె మాత్రం దాంట్లోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్ విజయభాస్కర్, మొత్తం మీద రాత్రి జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. బస్సు బోల్తా పడ్డ వెంటనే అగ్గి రాజుకొని ఎంత పెద్ద ఎత్తున అగ్నికిలాలు ఎగిసిపడుతున్నాయో ఓవైపు స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. మరో ఎండోలో ఉదయం ఆ ప్రమాదం తర్వాత ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది, ప్రమాద అనంతరం బస్సు ఏ రకంగా కాలి పూర్తిగా దగ్ధమైపోయి బూడిద మిగిలింది అన్న దృశ్యాలు మనకి ఇంకో పక్కన కనిపిస్తున్నాయి. రాత్రి జరిగింది ఈ ఘటన. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళుతూ ఉన్న బస్సు, ఓల్వో బస్సు ఏదైతే ఉందో గద్వాల్ జిల్లా బీచ్పల్లి వద్ద ప్రమాదవశాత్తు తప్పి కింద పడిపోయింది. దాంతో అగ్నికీలాలు రాచుకున్నాయి. వెంటనే పెద్ద ప్రమాదం సంభవించింది. దాంట్లో దాదాపు 34 మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ బస్సులో 34 మందిలో కొద్దిమంది బస్సు అద్దాలను పగలగొట్టుకొని బయటపడ్డారు. దీంతో కొంతమంది క్షతగాత్రులయ్యారు. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. మిగతా కొందరు వారి గమ్యస్థానాలకి వేరే ఆల్టర్నేటివ్ ఇవి చూసుకొని బయలుదేరారు. అయితే ఒక మహిళ మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడనట్లుగా తెలుస్తోంది. బస్సులో నుంచి బయటికి రాలేక మహిళ పూర్తిగా కాలి దగ్ధమైపోయినట్లుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ నుంచి వస్తున్నాము చిత్తూరు. సో నైట్ 2:30 కల్లా ఈ యాక్సిడెంట్ జరిగింది. అంటే బండి అప్సెట్ అయిందండి. రీజన్ అయితే తెలియదు, అందరూ పడుకున్నాం కదా. సో బండి అప్సెట్ అయింది. ఇంకా అందులో నుంచి బ్రేక్ చేసుకొని బయట వచ్చే వాళ్ళు వచ్చారు. మా తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదండి. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్నామండి. లేదండి, మాకు పడుకున్నాం కదా. మీకు దెబ్బలు తగ్గినాయి? రైట్ హ్యాండ్ షోల్డర్ బ్రేక్ అయిందండి. రేణుకా హాస్పిటల్లో కర్నూలులో చూపించుకున్నామండి. మీతో పాటు ఎంతమంది ప్యాసింజర్స్? సో ఐడియా లేదండి, మాకు అరౌండ్ 40 మెంబర్స్ అయితే ఉంటారు. మీతో పాటు వేరే వాళ్ళకి ఇంజూర్స్ అయినాయి? తిను ఇమ్రాన్ అని నాతో పాటు చిత్తూరు అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి కూడా లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ బ్రేక్ అయింది. బస్సులో ఆమెకి హ్యాండ్ ఇరుక్కుపోయింది. చాలా ట్రై చేశారనమాట తీయడానికి. సో బట్ కుదరలేకపోయింది. వీళ్ళు కూడా బ్రేక్ చేశారనమాట గ్లాస్ని. ఆమె తీద్దామని చాలా ట్రై చేశారు కానీ కుదరలేదు. తెలియదండి మాకు.